అందరికీ నమస్తే. నా పేరు ఫణి. ఇవాళ మన తెలంగాణ హైదరాబాద్‌కి మోడీ గారొచ్చి ఆయన స్పీచ్‌లో అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్ అన్నారు. చాలా మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు. నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. తెలంగాణ తెలంగాణలో బీజేపీ కూడా ఒక ఒక అవకాశం ఇచ్చి చూడాలి. ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడాలి. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇంకొక 2.5 ఇయర్స్‌లో ఎలక్షన్స్ వస్తాయి తెలంగాణలో. బీజేపీ మోడీ గారు కానీ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కానీ ఇప్పటి నుంచే క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసి వాళ్ళని నియోజకవర్గాలని పంపించి, ఈ నియోజకవర్గం పలానా బీజేపీ నుంచి నేను నుంచుంటున్నాను అని ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, ఆ నియోజకవర్గాన్ని ఎలాగ డెవలప్ చేస్తారు అని ఇప్పటి నుంచి స్టాండ్ తీసుకుంటే కానీ ప్రజలు బీజేపీని నమ్మి ఓట్లేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి పోరాడితేనే ప్రజల్లో ఆ చేంజ్ వచ్చి బీజేపీని కూడా ఒకసారి నమ్మచ్చు, వాళ్ళకు కూడా ఒకసారి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని ప్రజలు నమ్మేలా చేయాలంటే మనం ఇప్పటి నుంచే యాజ్ ఎ బీజేపీ కార్యకర్తగా ఇప్పటి నుంచే బీజేపీ నుంచి మనం క్యాండిడేట్స్ని, ఇగో పలానా క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలు నిలబడతాడు అని ఇప్పటి నుంచి మనం చెప్పకపోతే ప్రజల్లో మన పేర్లు నానాలి. ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్స్ పేరు నానకపోతే ప్రజలు మనకి ఓటు వేయరు. అందుకే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పటి నుంచే కనీసం ఒక 250 నుంచి 300 రోజుల ముందటి నుంచే మనం ఎవరిని నుంచోబెట్టాలని చెప్పకపోతే బీజేపీ చాలా కష్టం. సో బీజేపీ గెలవాలి అంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వాలంటే తెలిసిన క్యాండిడేట్స్ని, లేకపోతే ఆ లొకాలిటీలో ఉన్న మంచి క్యాండిడేట్స్ని మంచిగా వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి ఇది నియోజకవర్గం చూపించాలి. అప్పుడే బీజేపీ పవర్లోకి వచ్చే ఛాన్సెస్ 100%. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి బీజేపీ మీద నమ్మకం ఉంది, కానీ బీజేపీలో ఎవరికి ఓటేయాలని వాళ్ళకి ఎందుకంటే క్యాండిడేట్స్ తెలియదు వాళ్ళకి. లాస్ట్ టైం మా నియోజకవర్గంలో కూడా అలాగే జరిగింది. అందుకని ఇప్పటి నుంచి చేస్తే మంచిది. ఇది నా చిన్న సూచన. ఇది బీజేపీ అగ్ర నాయకులకి, మోడీకి, అమిత్ షా గారికి, నడ్డాకి, కొత్తగా ఎలక్ట్ అయిన నితిన్ నబీష్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గారు వెళ్ళేలా షేర్ చేయండి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.